సార్ 30 సంవత్సరాల క్రిందట మీరొక్కరు ఈ యొక్క శ్వాస విద్యను నేర్చుకున్న తర్వాత ఈరోజు చూస్తే కొన్ని లక్షల మంది ఈ యొక్క విద్యను అభ్యసిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. 30 సంవత్సరాల కిందట ఒక బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ ద్వారా మాత్రమే ఎంతోమందికి మీరు తెలియజేస్తూ కాలక్రమంలో ఒక పాంప్లెట్, బ్రోచర్, మ్యాగజైన్, ప్రస్తుతం ఒక ఛానల్గా పిఎంసితో దూసుకెళ్తున్నారు. ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. మరి ఈ ప్రయాణంలో ఈ యొక్క శ్వాస విద్యను యావత్ ప్రపంచమంతటా అందించాలన్నటువంటి ఈ యొక్క సత్సంకల్పంలో మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన జర్నీలో ఈ యొక్క శ్వాస విద్యను గత 30 సంవత్సరాల కిందట మరి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు పాంప్లెట్ ద్వారా తెలియజేస్తే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మార్పేంటి సార్? 30 ఇయర్సే కాదు బాబు, 40 ఇయర్స్ బ్యాక్ 1980లో అప్పుడు నాకు జ్ఞానోదయం అయినప్పుడు ఆ యొక్క లక్ష్యం నాకు తెలిసినప్పుడు నాతో పాటు సూర్యమోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. మా కంపెనీలో పనిచేసే నరసింహారావు గారి అబ్బాయి. ఆ అబ్బాయి నా దగ్గర చేత నేర్చుకోవడం కోసం వస్తూ, ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వస్తూ ధ్యానం నేర్చుకున్నాడు. అప్పుడు అతను టైపిస్ట్. సో 1980లోనే నేను అప్పుడు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. పుస్తకాలు చదవడం మొదలుపెట్టి నాకు ఆ పుస్తకాలలోంచి మంచి మంచి కొటేషన్స్ ఇవన్నీ దొరికేవి నాకు. నేను వాటిని ఒక దగ్గర పెడితే ఈ అబ్బాయి టైప్ చేసి సైకిల్ స్టైల్ చేసేవాడు. సైకిల్ స్టైల్ అని తెలుసు కదా, తెలీదా? తెలియదు సార్, మేము వచ్చినప్పటికి అవన్నీ లేవు, మాకు లేదు. పాతకాలంలో అదే ఉండదు అనమాట. అది ప్రింటింగ్లో వెళ్ళాలంటే మొత్తం అన్ని కాపీస్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే ఓకే సార్. సో టైప్ చేసి సైకిల్ స్టైల్ 100 కాపీలు తీసుకొచ్చేవాడు. ఓకే. వాటి పిన్ చేసి సత్సంగ్ అని చెప్పేసి ఇచ్చేవాడు. సత్సంగ్ అని నేను టైటిల్ పెట్టి సత్సంగ్ అన్న పేరు. ఏం లేదు, నేను చదివిన పుస్తకాల నుంచి కొటేషన్స్ ఒక 10 పేజీలు. ఓకే. పాత వాళ్ళ దగ్గర ఇంకా ఉండి 40 సంవత్సరాల కిందే చేశారా సార్? 40 ఇయర్స్ బ్యాక్, 1980లో. పిఎస్ఎస్ఎం కన్నా ముందే. ఓకే. 81, 82, 83 నేను కర్నూలులో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు చేతిలో ఉండేవాడు, ఒకడే అబ్బాయి. ఓకే. నేను తీసిస్తే టైప్ చేసేవాడు, దాన్ని సైకిల్ స్టైల్ తీసుకొచ్చేవాడు. కొన్ని రూపాయలు పడేవి, 50 రూపాయలు, 100 రూపాయలు. దాన్ని నన్ను పిన్ చేసి 10 పేజీలు పిన్ చేసి ఇది ఇచ్చేవాడిని. ఒక న్యూస్ లెటర్ లాగా. న్యూస్ లెటర్ లాగా 1 సంవత్సరం పాటు తయారు చేశాను. ఓకే. చేసి ఎక్కడ ఇచ్చేవాళ్ళు సార్? ఎవరికి? ఎట్లా? తెలిసిన వాళ్ళకి ఇచ్చేవాడిని నేను, మా ఫ్రెండ్స్కి. అచ్చా. దాని పేరు సత్సంగ్. సత్సంగ్ అది మొట్టమొదటి పబ్లికేషన్ మంది. బాబా, గ్రేట్ సార్, ఈ రోజే తెలిసింది ఆ విషయం మాకు. నువ్వు అడిగితే కదా నేను చెప్పేది. 40 ఏళ్ళ క్రిందట చేశారు సార్ ఈ పని. 40 ఇయర్స్ బ్యాక్. సత్సంగ్. అదో 1983 కర్నూలు నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ ఇంకా నా జర్నీ స్టార్ట్ అవుతుంటుంది. మళ్ళీ 1989లో నేను మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చాను. 1990లో మొట్టమొదటిసారి ఒక బోర్డు పెట్టాం, మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ అని చెప్పేసి. మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్. ఫస్ట్ బోర్డు అది. ఆ బోర్డు నుంచి ఇప్పుడు మన ఏలూరులో 30 హోర్డింగ్స్ వచ్చాయంటే ఇది బోర్డు, అప్పటిది బోర్డు, ఇప్పుడు హోర్డింగ్స్. ఓకే. నేను ఒక్కడనే ఒక ఎన్జి శౌరి గారు అని ఉండేవారు, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి. వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ పైన నేను కూర్చొని బోర్డు పెట్టుకున్నాను. 1990 మే 1990 మే ఎన్జి శౌరి గారి ఇంట్లో బోర్డు పెట్టాను ఒకటి. ఆ బోర్డు కనపడిన ఒకళ్ళు ఇద్దరు అలా వచ్చేవాడు నా దగ్గరికి. ఆ బోర్డు చూసి వచ్చిన అబ్బాయిలో ఒక అబ్బాయి పాల్ విజయ్ కుమార్. ఓకే. శౌరి గారి బంధు ఆయన. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, 1980లో ఫస్ట్ పబ్లికేషన్ మనం స్టార్ట్ అయింది, సత్సంగ్ అని చెప్పేది. సత్సంగ్ చాలా బాగుంది సార్ పేరు. సత్సంగ్ అంటే ఏంటి సార్ మోటివ్? అంటే ఎందుకని అనిపించింది అట్లా మీకు? నేను చదివిన పుస్తకాల నుంచి ఆ క్రీమ్ అందరికీ తెలియాలని చెప్పేసి. అందరికి తెలియాలి ఆ పుస్తకాలు ఇంత క్రీమ్ ఉందని చెప్పడం కోసం. ఓకే. రెఫర్ ఇచ్చేవాళ్ళ సార్? పుస్తకం పేరు రెఫరెన్స్ ఇచ్చేవాడిని, అందులో కొటేషన్ తీసుకుని ఇచ్చేవాడిని. అంటే అందరూ పుస్తకాలు చదవాలి అని ఒక తీవ్రమైన తపన ఉంది. 1980 సంగతి చెప్తున్నాను. 80s నుంచే అందరూ పుస్తకాలు చదవాలి. మరి అది అక్కడ స్టార్ట్ అయింది మీ పిఎంసి పబ్లికేషన్. సార్ 1980 సంవత్సరంలో నవకాంత్ పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు సార్. ఆ పిఎంసి పబ్లికేషన్ సత్సంగ్ చూసి మీరు పుట్టుంటారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్.